నేను కవిని కాదన్న వాణ్ణి రాయిచ్చుకొడతా. ఏంటి రోయ్ మంచి చూపు మీద ఉన్నావు ఏంటి? లవ్ లెటరా? గర్ల్ ఫ్రెండ్గా? లవ్ లెటర్ అన్న, కానీ గర్ల్ ఫ్రెండ్కి కాదు, మరి మా హీరోకి. ఫ్యాన్ బాయ్ లవ్ లెటర్. ఏ హీరో? మాస్ మహారాజ్ అన్న, మా అన్న మాస్ కంబ్యాక్ ఇచ్చాడను. కంబ్యాక్ అంటే వెనక్కెళ్ళడమేగా. కంబ్యాక్ అంటే అది కాదన్నా, ముందుకి థియేటర్ మొత్తం ఆడియన్స్ తో ఊగిపోతుంది. అంత బాగుందా? మా అన్న ఎనర్జీ మామూలుగా లేదన్నా. అయితే కథ లేదన్నమాట. ఏంటన్నా అంత మాట అనేసో? రే, ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద సినిమాలు వస్తున్నాయి రా. ఒక టికెట్ కొంటామా, 10 సినిమాలని మిక్సీ కొట్టి మనకు చూపిస్తారు. అదే కథని వేరు డైరెక్టర్లతో వేరు హీరోలతో చూపిస్తారు మనకి. టికెట్ రేట్లు పెరుగుతున్నాయి కానీ సినిమా కథలు ఏమైనా మారుతున్నాయారా? నాస్టాల్జియా అన్న, ఫ్యాన్ బాయ్ మూవీ. నాస్టాల్జియా ఫ్యాన్ బాయ్ మూవీ. సరేరా, అయితే నీకు కథ చెప్తా. చెప్పన్నా. ఓపెన్ చేస్తే హీరో రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ. ఓకే. యాజ్ యూజువల్ గా హీరోకి ట్రాన్స్ఫర్ అయ్యి విలన్ దగ్గరికి వెళ్తాడు. విలన్ పొద్దున్నే పూజలు చేసుకోవడం, మధ్యాహ్నం వాడు గంజా వ్యాపారం చేసుకోవడం, సాయంత్రం అయితే తెలుసు కదా అమ్మాయిల్ని గొలుసుల్లాగా చెట్లకు కట్టేసి అది వేరే విలనిజంలే. కానీ ఇక క్లైమాక్స్ కి 2 నిమిషాల ముందు హీరోయిన్ రావడం, డాబాలో 100 మంది అబ్బాయిలతో ఐటెం సాంగ్ చేయడం. ఎలా ఉందిరా అన్న? ఇది మా సినిమా కదన్నా, ఇప్పుడే చూసి వస్తున్నా. నువ్వు ఇప్పుడే చూసినావా? మేము 15 సంవత్సరాల నుంచి అదే చూస్తున్నాను రా బాబు. మా సినిమా అన్న, లాజిక్లు ట్విస్ట్లు ఎత్తకూడదు, జస్ట్ వెళ్ళామా ఎంజాయ్ చేసి వచ్చామా అన్నాడు అంతే. రే, మా సినిమాలు నేను ఎంజాయ్ చేస్తారా? కానీ మరీ సేమ్ టెంప్లెట్తోనైతే ఎలారా చెప్పు? హౌ? కనీసం ఆ హీరోలో వాకింగ్ స్టైల్ అన్న మార్చాలి కదరా, అది లేదు. ఈ సినిమాలలో స్లోమో షాట్లు తీసేస్తే 40 నిమిషాల్లో సినిమా అయిపోద్దిరా. అన్నా అట్లీస్ట్ సాంగ్ కోసం చూడొచ్చన్నా. సాంగ్స్ మట్టికి కే ర్యాంప్ అంతే. రే, సాంగ్స్ కావాలంటే నేను యూట్యూబ్లో పెట్టుకొని చూడన్నారా? దానికోసం టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి అంత ఎండలో, అది కూడా మళ్ళీ ఏ వాయిస్. అన్నా నువ్వు యాంటీ ఫ్యాను కదా, అందించారు నా పోయిన వాళ్ళు. గాడ్ డామ్ ఇట్. ముందు నిన్ను మింగాలరా. ఏది చూపించినా మాసు 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 అని చెప్పి ఎగరడం, మీ అమ్మ కాలేజ్ ఫీజు కట్టమని పైసలు ఇస్తే చీప్ లిక్కర్ తాగడం, ఫ్యాన్ షోలకు వెళ్ళడం, మాసు మాసు అని చెప్పి మా మీద రుద్దడం. ఈ విషయం మీ అమ్మకి తెలిసి మీ అమ్మ అన్నం పెడతాదారా? అన్నా నీలాంటి వాళ్ళ కోసమే మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అదే సినిమాలు లేపేశారా? అన్నా నువ్వు ఫ్యాన్స్ ఈగోని హట్ చేస్తున్నావు. ఐ హట్టెడ్. లేదు వీఆర్ హట్టెడ్. ఎందుకురా నీకు ఈగో? ఎందుకు? నీ ఈగో ఉన్నంతసేపు థియేటర్లో సినిమా ఆడదు. అన్నా నీకు వర్కౌట్ అవ్వలేదేమో కానీ మాకు మాత్రం మాసు జాతర, మాసులకే జాతర. గాడ్ డామ్ ఇట్. మాస్ జాతర కాదురా, అది మందు పాతరా. అన్న మందంటే గుర్తొచ్చింది, కాలేజ్ ఫీజులు ఇంకొంచెం మిగిలింది, ఒక క్వార్టర్ వేద్దాం అన్న. మీరు మారదారా? సర్లే వేద్దాం పదన్నా. గాడ్ డామ్ ఇట్.